రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగినట్లు వెల్లడించారు. బాబు అని రూపారెడ్డి మాట్లాడిన చివరి మాటే కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. హత్యకు పాల్పడిన విద్యార్థితో పాటు అతనికి సహకరించిన మరో విద్యార్థిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రైవేట్ స్కూలు ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో వారం రోజులుగా వెంటాడుతున్న మిస్టరీ వీడింది. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో చదువుతున్న 2 10వ తరగతి విద్యార్థులే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11న సాయంత్రం స్కూల్ నుంచి సమీపంలోని తన ఇంటికి వెళ్లిన రూపారెడ్డి హత్యకు గురికాగా 12న ఉదయం ఘటన వెలుగులోకొచ్చింది. అప్పట్నుంచి వివిధ కోణాల్లో ఆరా తీసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. హత్యకు ముందు తన చిన్నమ్మతో మాట్లాడిన రూప చివరిసారి బాబు అనే మాటను పలికారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. చివరగా బాబు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉంటుందనే ప్రశ్న పోలీసుల్ని వేధించింది. సాధారణంగా తమ పాఠశాలలోని విద్యార్థుల్నే రూప బాబు అని పిలుస్తారని పోలీసులు గుర్తించారు. అప్పుడు కేసు దర్యాప్తు స్కూల్లోని విద్యార్థుల వైపు మళ్లింది. రూపారెడ్డి మరణానికి సంతాపంగా పాఠశాలకు వారం రోజులు సెలవులిచ్చారు. పునః ప్రారంభమయ్యాక 2 రోజులు దాటినా స్కూల్కు హాజరు కాని విద్యార్థులపై పోలీసులు దృష్టి సారించారు. 13 మందిని అనుమానాస్పదంగా గుర్తించి వారిని రూపారెడ్డి ఇంటికి పరిసరాల్లోని కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్ని పోల్చి చూశారు. 2 10వ తరగతి విద్యార్థులపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా క్లూ వస్తుంది. మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL 1 JCL 2 JCL 1 దగ్గర 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటది. క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. వెంటనే ల్యాబ్ కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. ఇంట్రాగేషన్ లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకుని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. 2 నిందితులు జేబీ కాలనీలో రూపా నిర్వహిస్తున్న పాఠశాలలో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. జల్సాలకు అలవాటు పడి వారి తల్లిదండ్రులకు తెలియకుండా హాస్టల్ గదుల్లో సెల్ ఫోన్లు వాడుతున్నట్లు, తేలికగా డబ్బు సంపాదించడం ఎలా అని వెతుకుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఇదే విషయం ప్రిన్సిపల్ రూపాకు తెలియడంతో వారిని మందలించి హాస్టల్ నుంచి డే స్కాలర్ గా మార్చారు. అందుకు ప్రిన్సిపల్ పై కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలో సేకరించిన ఫీజుల డబ్బులు రూపా ఇంట్లో భారీగా ఉంటాయని, వాటిని దోచుకుని జల్సాలు చెయ్యాలని పథకం వేశారు. హత్య చేసినా ఎలా దొరకకుండా తప్పించుకోవాలని ఇంటర్నెట్లో వెతికారు. ఓ విద్యార్థి ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాగులో ఎరుపు రంగు హూడీ, ప్యాంటు తెచ్చుకున్నాడు. అనంతరం 2 కలిసి కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. ఒకరు రూపారెడ్డి ఇంటి ముందు కాపలా ఉన్నాడు. మరో విద్యార్థి సీసీటీవీ కెమెరాల్లో చిక్కకుండా ఇంటి వెనుక వంటగది నుంచి లోపలికి ప్రవేశించాడు. అప్పటికే తన చిన్నమ్మతో ఫోన్ మాట్లాడుతున్న రూప ఇంట్లోకి చొరబడ్డ విద్యార్థిని గుర్తించి బాబు అని అరిచింది. వెంటనే ఆమె ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసిన నిందితుడు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. అనంతరం బెడ్రూంలోని 2.5 లక్షల రూపాయల నగదు తీసుకుని ఇంటి గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం వైపు వెళ్లిపోయారు. కత్తి, గ్లౌజులు, మాస్కు, మృతురాలి సెల్ ఫోన్ను చెట్ల పొదల్లో పడేశారు. కొంత దూరంలో దుస్తులు మార్చుకుని ఎరుపు రంగు హూడీని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. బయట కాపలా ఉన్న విద్యార్థికి ప్రధాన నిందితుడు 40,000 రూపాయలు ఇచ్చి మిగతావి తాను ఉంచుకున్నాడు. ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL 1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో అతని బ్యాగ్ లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్ కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా
ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు. అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ, ఇంకా ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదే విధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్ లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్లి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో రూప అనే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళా ఈ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తాదని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్నే విద్యార్థులు కడతీర్చడం పట్ల పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీనేజీ పిల్లలపై తప్పనిసరిగా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోంకు పోలీసులు తరలించారు.